26 ఆధునిక పాఠశాలన్నిటిలోనూ వ్యాయామ విద్యను నిత్య పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్న కమిషన్ కొఠారి కమిషన్. 27 డబ్బు అనేది ఏ రకమైన పునర్బలనము గౌణ. 28 ప్రతిభావంతులను సాధారణ తరగతి గదిలోనూ అదనపు విద్యా అనుభవాలను కల్పించడాన్ని ఏమంటారు సుసంపన్నత. 29 విద్యార్థికి కీలక విషయాన్ని అందిస్తూ భౌతికంగా మార్గదర్శకత్వం అందించడాన్ని ఏమంటారు సంకేతీకరణం. 30 కండరాలను చాచే అసంకల్పిత ప్రతీకార చర్య దీని యొక్క లక్షణం స్పాస్టిసిటీ. నెక్స్ట్ 31 యాక్సియాలజీ దీని గురించి అధ్యయనం చేస్తుంది విలువలు. 32 తాను పనిచేసే పని ద్వారా అసంతృప్తి పొందగలగడం ఏ విలువ అంతర్గత విలువ. 33 ఎన్సీఆర్టీ జనాభా విద్య పాఠ్య ప్రణాళికను రూపకల్పన చేసిన సంవత్సరం 1971. 34 విద్యలో సమాన అవకాశాల కల్పనకు కొఠారి కమిషన్ సూచించిన అంశం విద్యా సదుపాయాల కల్పన విషయంలో సమానత్వం పాటించాలి. 35 క్వశ్చన్ చూసుకోండి. జాతీయ జనాభా విధానంను ప్రకటించిన సంవత్సరం 2000. 36 స్కూల్ హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన సంవత్సరం 2020. టర్నరీ సిండ్రోమ్ ఏ వైకల్యమునకు దారితీస్తుంది చలనాత్మక వైకల్యం. 38 పర్యావరణ పరిరక్షణ కోసం తివారీ కమిటీని ఏర్పాటు చేసిన సంవత్సరం 1980. 39 పర్యావరణ పరిరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం 1986. జనాభా పరంగా భారతదేశంలో గొప్ప విభాజిక సంవత్సరం 1951. జాతీయ జనాభా విధానం 2000 ప్రకారం జనాభా స్థిరీకరణ ఎప్పటిలాగా జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు 2045. 42 జాతీయ అక్షరాస్యత దళాన్ని ప్రారంభించిన సంవత్సరం 1989. 43 క్రింది వాణిలో ఆలోచనల నైపుణ్యం కానిది సహానుభూతి. నెక్స్ట్ 44 చూసుకోండి. ఇండియాలో ఎయిడ్స్ నియంత్రణకు ఆర్థిక సహాయం చేస్తున్న సంస్థ WHO. నెక్స్ట్ 45 మిత వినికిడి లోపస్థాయి 41 డెసిబెల్స్ 55 dB. 46 చూసుకోండి. ఆండ్రగాగి అనే అభ్యసన విధానము ఈ దశ వారికి చెందినది వయోజనులు. 47 సుస్థిరాభివృద్ధి గురించి తెలిపిన బ్రూట్ ల్యాండ్ కమిషన్ ఏ సంవత్సరంలో నివేదిక సమర్పించింది 1987. 48 పర్యావరణ సంరక్షణను మౌలిక విలువగా భావించే పాఠ్య ప్రణాళికలో చేర్చాలని సిఫార్సు చేసింది NEP 2020. 49 విద్యపై మనం చేసేది పెట్టుబడి కాదు, అది మనం చేసే ఖర్చుగా భావించాలని పేర్కొన్నది మార్షల్. 50 జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ప్రారంభించబడిన సంవత్సరం 1978. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మరి చేస్తారు కదా.